అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, రాజధాని కోసం ఫేజ్ 2 భూ సమీకరణ, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూ సమీకరణకు కసరత్తు. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలలో ప్రారంభం. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత, విభజిత రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా రైతులు చంద్రబాబు నాయుడు గారి యొక్క చెప్పిన విధానాన్ని బట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించి, అమరావతికి అవసరమైన భూముల్ని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక కొత్త పద్ధతిలో భూ సమీకరణ విధానంలో దాదాపు 35,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇది ఒక రికార్డు. సరే, తర్వాత కొన్ని అనివార్య పరిస్థితులలో, అనుకోని పరిస్థితులలో, అబద్ధాల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునిగి తేలి కొంత అబద్ధాల ప్రచారాలను నమ్మి పొరబడి చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం, 2019లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, అమరావతి విచ్ఛిన్నాన్ని మొదలుపెట్టి, అంటే రాష్ట్ర రాజధానిని 3 రాజధానులుగా విభజిస్తూ చేసిన ప్రకటనను మొదలుకొని అనేక రకాల విచ్ఛిన్న కార్యకలాపాల వల్ల, అనేక వ్యవస్థను ధ్వంసం చేయటం వలన అనేక రంగాలలో, అనేక వర్గాలలో అనేక మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడి, వాటి నుంచి తేరుకొని 2024 ఎలక్షన్లో తిరిగి చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఎన్డీఏ కూటమిలో. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రజలు తొందరగా గ్రహించారు, తొందరగా ప్రజలు తేరుకున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మేల్కొల్పాడు చాలా విషయాలలో. అంటే ప్రజలు అబద్ధాలు నమ్మకూడదు, నాలాంటి నాయకులను నమ్మకూడదు, అభివృద్ధి చేసే వాళ్ళని నమ్మాలి, అభివృద్ధి అంటే తెలుసుకోవాలి అని ప్రజల యొక్క ఆలోచనలు మార్పు చేసి తన విధ్వంస కార్యకలాపాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టకేలకు మేలు చేశారు. తిరిగి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ వల్ల అమరావతి మరల తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవటం వల్ల అనేక రకాల పారిశ్రామికవేత్తలు, అనేక రకమైనటువంటి వ్యవస్థలు అమరావతి వైపు చూడటం జరుగుతుంది. గత 14-19 సంవత్సరం మధ్యలో అన్ని భూ కేటాయింపులు పోగా మిగిలిన 4-5 వేల ఎకరాలు ఆంధ్ర ప్రభుత్వానికి మిగులుతుంది. దీన్ని మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవటం వల్ల రాజధానికి అవసరమైన నిధులు సేకరించుకోవచ్చు అనే ఒక పద్ధతిని తీసుకున్నారు. ఇప్పుడు అనేక వ్యవస్థలు, అనేక పారిశ్రామికవేత్తల మధ్య కాంపిటీషన్ పెరిగి అందరూ అమరావతి వైపు చూస్తున్నారు. కాబట్టి భూమి మిగులుదల తగ్గిపోతుంది, ప్లస్ భూమి అవసరం పెరిగిపోతుంది. కొత్తగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలన్నా దాదాపు 4,000 ఎకరాలు అవసరం అవుతుంది. సరే, వీటికి పోను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా భూ సమీకరణ చేపట్టాలి. ఎందుకంటే కొంతమంది రైతులు ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు జగన్ మాయలో పడి భూములు ఇవ్వలేనటువంటి ప్రజలు కూడా మళ్ళీ ఇప్పుడు భూములు ఇస్తామని ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నారు. వాటన్నిటికీ అనుగుణంగా తిరిగి ప్రభుత్వం కూడా తిరిగి రెండోసారి భూ సమీకరణ చేపట్టాలి. ఇప్పుడు మనం 33,000 ఎకరాలు తీసుకున్నాం, తిరిగి ఇంచుమించు 30,000 ఎకరాల పైన సేకరించాలి అనే ఒక విధానాన్ని తీసుకొని ఆ భూ సమీకరణ కోసం సర్వే చేపడుతున్నట్టు తెలుస్తున్నది.
ఇకపోతే బాణాసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటనం, ఘటనా స్థలంలోనే 5గురి దుర్మరణం, ఆసుపత్రిలో మరో 3 మృత్యువాత, 300 మీటర్ల మేర ఎగిరిపడిన శిథిలాలు శరీర భాగాలు, కేజీహెచ్లో 5గురు, నర్సీపట్నంలో 3గురికి చికిత్స. సీఎం డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం ప్రకటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ప్రధాని 2 లక్షల ఎక్స్గ్రేషియా. ఇది నిన్న జరిగినటువంటి అనకాపల్లి జిల్లా కోటుపురట్ల మండలం కైలాసపట్టణంలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ఈ సంఘటనలో దుర్మరణం చెందిన వాళ్ళకి 15 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల పరిహారం ప్రకటించడం జరిగింది. వైకాపా బాధిత దళిత కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళు ధ్వంసం చేసిన ఇళ్లకు మరమ్మతులు చేయిస్తాం, స్థలాలు మంజూరు చేసి ఇల్లులు నిర్మిస్తాం. పల్నాడులో పిన్నెల్లు బాధితులకు చంద్రబాబు భరోసా, ప్రాణభయంతో పుట్టి పెరిగిన వాళ్లకు దూరంగా బతికామని దళితుల ఆవేదన. మనం 2019లో చూసాం. 2019 తర్వాత మాచర్ల పల్నాడు ప్రాంతంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఎంత ఘోరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినాయనేది మనందరం చూసాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు పిన్నెల రామకృష్ణారెడ్డి దాటికి తట్టుకోలేక అప్పుడు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారు. అక్కడ ఊళ్ళు వదిలి వెళ్ళిపోయి దాదాపు 5 సంవత్సరాల పాటు వాళ్ళ సొంత ఊరు పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి బయట వేరే ఊర్లలో బంధువుల చాటున తలదాచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎప్పుడైతే తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడిందో వాళ్ళందరూ తిరిగి ప్రజెంట్ ఎమ్మెల్యే జోలకంటు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిన్న చంద్రబాబు నాయుడిని కలిసి తిరిగి మేము మా ఊర్లకు వస్తాము, మాకు అక్కడ ఉండటానికి సరైన నివాస సముదాయాలు లేవు, మా ఇల్లు కూడా అప్పుడు ధ్వంసం చేశారు అని వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరిచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పిన్నెల్లు బాధితులను తప్పకుండా ఆదుకుంటాం, మీ అందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లును కట్టించి ఇస్తాం, మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని భరోసా ఇవ్వటం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నా కుమారుడు కోలుకుంటున్నాడు. ప్రమాద ఘటనపై స్పందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడితో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్కి రావటం జరిగింది. తిరుమల చేరుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకుని తలనీలాల సమర్పణ, అన్యమతస్తుల డిక్లరేషన్పై సంతకం, నేడు శ్రీవారి దర్శనం. పవన్ కళ్యాణ్ గారు గత వారంలో సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో త్రుటిలో తప్పించుకొని కొంత అస్తవ్యస్తతకు గురి కావడం జరిగింది. వెంటనే వార్త తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబంతో సమేతంగా సింగపూర్ వెళ్ళి కుమారుడిని తీసుకొని నిన్న హైదరాబాద్ రావటం జరిగింది. వాళ్ళ భార్య అన్నా లెజినోవా తిరుమలకు చేరుకొని తలనీలాలు సమర్పించి శ్రీవారిని ఈరోజు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. అన్యమత డిక్లరేషన్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అన్యమత డిక్లరేషన్ గురించి సపరేట్గా ఎందుకు ప్రచారం అవుతుందంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వకుండానే టీటీడీని దర్శించుకోవడం జరిగింది. అది ఒక రకంగా హిందువులు అవమానంగా భావించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోవటం కూడా అది కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. సమగ్ర అభివృద్ధి ధ్యేయం, మంత్రి నారా లోకేష్ వెల్లడి. మంగళగిరి సమీపంలోని చిన్నకాకాని వద్ద 100 పడకల వైద్యశాలకు శంకుస్థాపన. మంగళగిరికి ఉజ్వల భవిష్యత్తు, పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం. 3005 పేద కుటుంబాలకు పట్టాల పంపిణీ. మీ లోకేష్ మీ ఇల్లు అనే ప్రోగ్రాంలో మంగళగిరి పట్టణంలో పర్యటించి అనేక మందికి దాదాపు 3005 మంది పేద కుటుంబాలకి వాళ్ళు ఉండే గృహ సముదాయంలో వాళ్ళు ఉండే ప్లేసులో వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలను మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా చిన్నకాకాని సమీపంలో 100 పడకల వైద్యశాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. మంగళగిరికి మంచి ఉజ్వల భవిష్యత్తు, సమగ్ర అభివృద్ధి మా ధ్యేయం అని కూడా చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కుకు ప్యాకేజీతో ఊపిరి, అధిక ఉత్పత్తి అదనపు రాబడి 2024 డిసెంబర్ నాటికి 98% సామర్థ్యంతో పనిచేస్తున్న 2 బ్లాస్ట్ ఫర్నేసులు,
రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి. 2024-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక వెల్లడి. ఎట్టకేలకు విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీతో ఊపిరి పోసుకొని తిరిగి లాభదాయకంగా పరిగెత్తుతున్నట్టు తెలుస్తున్నది. ఈదురుగాలులు వడగళ్ల వలన బీభత్సం. పొగాకు, మిరప, మామిడికి తీవ్ర నష్టం. గోడకూలి ప్రకాశం జిల్లాలో మహిళ మృతి. నిన్న హఠాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలులు వడగళ్ల వానతో పొగాకుకి, మిరపకి, మామిడి పంటకి తీవ్రమైన నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. ఆర్పి సిసోడియా బదిలీ. చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం. సిసిఎల్ఏ జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు. నిరీక్షణలో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు. ఇవి ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్య విషయాలు. నమస్కారం, ధన్యవాదాలు.